అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఈ రోజు మనం 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఎల్బీ స్టేడియంకి అయితే వచ్చామండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. సో ఇక్కడికి చాలా మంది ప్రముఖులు కానివ్వండి, సినీ యాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది చూద్దాం, ఎవరెవరు వచ్చారు ఏంటి అన్ని కూడా ఒకసారి చూద్దాం. సో 11th ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఇక్కడ యోగా డే అనేది కండక్ట్ చేశారండి. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు, చాలామంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా సరే అందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రత్యేకమైన రోజున యోగా అనేది చేశారు. సో కొంతమంది విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనకి యోగా గురువు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. 11th ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నారు కదా, ఎలా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉంది. మనిషికి ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, ప్రశాంతత కావాలి. మనిషి శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, స్పిరిచువల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఒక వ్యక్తి సాధారణ స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, తన లోపల ఉన్న ఆత్మశక్తిని, ఈ ఆత్మశక్తిని బయటికి తెచ్చుకోవాలి, మన ఇంటర్నల్ టాలెంట్ని బయటికి తెచ్చుకోవాలి అంటే అది కేవలం మన భారతీయ సనాతన ఆధ్యాత్మిక యోగా ఋషులు కనిపెట్టి మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఈ రోజుల్లో రోజు రోజుకు మనుషుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. అతి చిన్న వయసు నుంచే అనారోగ్య సమస్యలు వెంబడిస్తున్నాయి. అదే మనిషి యోగ సాధన చేస్తే చిన్న వయసు నుంచే ఆరోగ్యంగా జీవించడానికి చక్కటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు మీ జీవితంలో ప్రతిరోజు యోగానికి కేటాయించండి, సమయాన్ని కేటాయించండి. మేము లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్, సరూర్ నగర్, కర్మాన్ ఘాట్, బడంగ్పేట్ నుంచి మన పిల్లల్ని తీసుకురావడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా పిల్లలకు మేము యోగా చేపిస్తున్నాము. దీనివల్ల మనిషి యొక్క ఆలోచన విధానం, చిన్న విషయం, ఒక్క సెకండ్కి మనిషికి 13 నుంచి 40 ఆలోచనల తరంగాలు విడుదలవుతాయండి. దీన్ని బీటా స్టేట్ అంటారు, బీటా స్టేట్. అలాగే 7 నుంచి 13 మధ్య వస్తే దీన్ని ఆల్ఫా స్టేట్ అంటారు. అలాగే 3 నుంచి 7 మధ్య వస్తే దీన్ని తీటా స్టేట్ అంటారు. 1 నుంచి 3 మధ్య వస్తే గామా స్టేట్ అంటారు. 13 నుంచి 40 మధ్య వస్తే దాన్ని బీటా స్టేట్ అంటారు. అంటే అంతరంగానికి వ్యతిరేకంగా ఉంటారు, స్ట్రగుల్ పడుతుంటారు, భయంతో ఉంటారు, జ్ఞాపక శక్తి లాస్ అవుతారు, అలాగే కాన్సన్ట్రేషన్ పోతుంది, ఎక్కువైతే కోమాలకు కూడా వెళ్తారు. మెడిటేషన్ చేయడం ద్వారా, యోగా చేయడం ద్వారా బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్లోకి వస్తారు. ఆల్ఫా స్టేట్ వచ్చేవరకల్లా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మెమొరీ ఉంటుంది, అంతరంగానికి అనుగుణంగా జీవిస్తారు, హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు పిల్లలు ఏదైనా వినగలుగుతారు. ఇంకా మనం మెడిటేషన్ ప్రాణాయామ చేస్తే బీటా స్టేట్ నుంచి తీటా స్టేట్లోకి వస్తారు. తీటా స్టేట్లోకి వచ్చేవరకల్లా వీళ్ళ లోపల ఇంటర్నల్ స్కిల్స్ ఉంటాయి, మాట్లాడగలరు, పాడగలరు, ఆడగలరు, వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుంది. ఆ స్టేట్లోకి తీసుకురావాలి అంటే స్కూల్ యొక్క మేనేజ్మెంటు తప్పకుండా యోగా చేపిస్తే అప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ టాలెంట్ బయటకు వస్తుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు తన శక్తి సామర్థ్యాలను బయటికి తెచ్చుకోవాలంటే యోగా సాధన చేయాలి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా వేలాది మంది పిల్లలు, విద్యార్థులు వచ్చి ఇక్కడ యోగా సాధన చేయడం జరిగింది. మన సనాతన ఋషులు అందించినటువంటి యోగా సంస్కృతి ఏదైతే ఉందో, మన భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు, ప్రతి ఒక్క పౌరుడికి ఈ యోగ విద్య ద్వారా ఏకాగ్రత, సమర్థత, కాన్సన్ట్రేషన్ వస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నిలబెట్టుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ముందుకి నడిపించాలనే ఆలోచనతోనే ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నది అత్యంత అద్భుతంగా ఎల్బీ స్టేడియంలో జరగడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మా లోటస్ ల్యాబ్
పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్ బ్రాంచ్ అండ్ కర్మన్గండ్ బ్రాంచ్ నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు అత్యంత ఆనందంతో ఈరోజు ఇలాంటి యోగా సంబరాన్ని జరుపుకోవడం అనేది చాలా విశేషంగా భావిస్తూ సంతోషం. నీ పేరు? హర్షిత, ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే, యోగా వల్ల బెనిఫిట్స్ చెప్తావా? యోగా వల్ల బెనిఫిట్స్, మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, మన బాడీ యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు యోగా చేయడం వల్ల మనకి ఏం హెల్త్ ఇష్యూస్ రావు కూడా. యోగా చేయడం వల్ల మనం అందరం ఫిట్ అండ్ ఫైన్గా ఉంటాము. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నావు? 6 years నుంచి చేస్తున్నా. ఓకే, సో యోగా వల్ల నీలో బెనిఫిట్స్ చేంజెస్ ఏమైనా కనిపించాయా? వచ్చాయి, చాలా వచ్చాయి. కొంచెం ఫిట్ అండ్ ఫైన్గా ఉండడం, హెల్తీగా ఉండడం, చాలా రకాలుగా వచ్చాయి. ఓకే, సో అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సేమ్ నీతో పాటు యోగా చేస్తారు. పేరు? కుమార్నాథ్, ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే, చెప్పు యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి? యోగా నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను యోగా 6 years నుంచి చేస్తున్నాను. నేను యోగా చేయడం వల్ల ఫిట్గా, ఫైన్గా, హెల్తీగా ఉండడం చూస్తున్నాను. వెజిటేబుల్స్ ఇవన్నీ తినడం, ఇంకా రోజు పొద్దున యోగా చేయడం వల్ల మంచిగా ఉంటున్నాను. ఓకే, ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నావా యోగా గురించి? ఎస్, ఓకే, మీ ఫ్రెండ్స్ అందరిని ఎంకరేజ్ చేస్తున్నావా? ఎస్. ఓకే, పేరు? సాకేత్, ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. ఓకే, చెప్పు, ఏం చెప్తున్నావు యోగా గురించి? యోగా వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. యోగా చేయడం వల్ల మన బాడీకి ఎలాంటి వైరస్ కానీ ఏమీ రాదు. ఇంకా యోగా చేయడం వల్ల మన బాడీ ఫిట్గా ఉంటుంది. యోగా చేయడం అనేది యోగా మనం రోజు చేయాలి. థ్యాంక్ యూ. ఓకే, హలో, హాయ్, నీ పేరు? వైష్ణవి, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. ఓకే, సో 10th క్లాస్ అంటే బాగా చదవాలి కదా, మరి యోగా చేస్తున్నావా? యోగా చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ పెరిగిందా నీకు? చేస్తున్నా. ఓకే, సో యోగా ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? ఒక 5-4 years నుంచి చేస్తున్నా. దానివల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్, బ్రెయిన్కి యాక్టివ్నెస్ కూడా పెరిగింది. ఓకే, సో మార్నింగ్ టైం చేస్తావా, ఈవినింగ్ టైం చేస్తావా యోగా? మార్నింగ్ టైం. థ్యాంక్ యూ. అభినయ్. ఓకే, చెప్పు, యోగా గురించి చెప్పు. యోగా చేయడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, మనల్ని ఫిట్గా ఉంచుతుంది, మనకి ఎలాంటి డిసీజెస్ ఇవేమి రాకుండా క్యూర్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో చాలా మంది అయితే వచ్చారండి. సో ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి సీనియర్ హీరోయిన్ ఖుష్బు గారు కానివ్వండి, అలాగే మీనాక్షి చౌదరి కానివ్వండి, హీరో తేజ కానివ్వండి, ఇలా మూవీ ఇండస్ట్రీ నుంచి వీళ్ళు వచ్చారు. అలాగే మంత్రి కిషన్ రెడ్డి, అలాగే ఇలా చాలామంది ప్రముఖులు అయితే వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా అయితే నిర్వహించారు. అలాగే చాలామంది స్కూల్స్ నుంచి చాలామంది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చేశారు. సో డిఫరెంట్ ఆసనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారనమాట. సో ఇదండి వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.